వెల్కమ్ టు BCN న్యూస్. నేను రేవతి. ముందుగా హెడ్లైన్స్. చిల్లకూరు మండలం బల్లవోలు గ్రామంలో పాత కక్షలతో దాడి, ఇద్దరికి తీవ్ర గాయాలు. గూడూరులో ఏబీవీపీ ఆధ్వర్యంలో నేషన్ ఫస్ట్ ఓటింగ్ మస్ట్ ఓటు హక్కు కార్యక్రమం. హాజరైన కోట సునీల్ కుమార్. కోడివాక గ్రామంలో తెలుగుదేశం పార్టీ సార్వత్రిక ఎన్నికల ప్రచారం. హాజరైన పాషం సునీల్ కుమార్, తనయుడు డాక్టర్ పాషం జెస్సీ. చిల్లకూరు మండలం బల్లవులు గ్రామంలో రమేష్ అనే వ్యక్తి జీవనం సాగిస్తున్నాడు. గ్రామానికి చెందిన నాగరాజు, సుబ్రహ్మణ్యం ఇద్దరు వ్యక్తులు వచ్చి రమేష్తో గొడవపడి దుర్భాషలాడి దాడి చేయడంతో అడ్డు వచ్చిన వెంకట సుబ్బయ్య, సుబ్రహ్మణ్యం అనే వ్యక్తిని తీవ్ర గాయాలయ్యాయి. బాధితులను గూడూరు ప్రభుత్వ హాస్పిటల్కి తరలించి వైద్య సేవలు అందించారు. మా ప్రొవిజన్ షాపు శివాలయం షాప్ కూడా ఉండగా 4 గంటల ప్రాంతంలో పొట్టు నాగరాజు అనే అబ్బాయి, రాయిపు సుబ్రహ్మణ్యం అనే అబ్బాయి ఇద్దరు వచ్చి 10 బాటిల్ అడిగారు. నేను లేవబోయా అంటే బూత్ వెలిగి దూరపక్షలు అడిగారు. ఏదో తేడాగా ఉంది, నన్ను ఏదో కొట్టడానికి వచ్చారని అనుకుని నేను ఇంటికి వెళ్ళిపోయాను. తీసుకొని వెనకాలనే బైక్లో వచ్చారు, స్కూటీలోనే. నన్ను కొడుతున్నారని చూస్తే నేను ఇంటికి వెళ్ళి గడివేసుకున్నాను. తర్వాత నేను మా పిల్లకాయలకి ఇద్దరికి ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చారు. అప్పుడు వాళ్ళు వచ్చి నన్ను కింద మన పట్టణ కింద దిగి వచ్చేటట్టుకి నన్ను వెంటనే నా మీద దాడి చేశారు. తర్వాత వాళ్ళు అడ్డుపోయేటట్టుకి వాళ్ళని కూడా దాడి చేసి వాళ్ళని బట్టలతో ఒకడు రాటుతో కొట్టి గాయపరిచారు, రక్త గాయాలు అయిపోయాయి. తర్వాత నేను పెనుగులాట్లో ఈ ఆయుధాలు కింద పడిపోయి నన్ను చేతులతో కూడా కొట్టారు, నన్ను కొట్టి వాళ్ళని కొట్టారు. మేము అక్కడి నుంచి పారిపోతున్నా కూడా ఎంటబడి మరీ తరిమి కొట్టారు. సమస్యల పరిష్కారానికి కృషి చేసే మంచి నాయకుడిని ఓటు ద్వారా ఎన్నుకోవచ్చని యువకులు మన చుట్టూ ఉన్న పరిస్థితులను పరిశీలించి సరైన వ్యక్తిని ఎన్నుకోవాలని గూడూరు సాయి సత్సంగ నిలయం నిర్వాహకులు కోట సునీల్ కుమార్ వెల్లడించారు. గూడూరు పట్టణంలోని నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలో ఏబీవీపీ ఆధ్వర్యంలో నేషన్ ఫస్ట్ ఓటింగ్ మస్ట్ ఓటు హక్కు ప్రాముఖ్యతను తెలియజేస్తూ సమావేశం నిర్వహించారు. ముఖ్య వక్తగా హాజరైన కోట సునీల్ కుమార్ మాట్లాడుతూ మన గ్రామ రాష్ట్ర అభివృద్ధికి మంచి నాయకుడు కావాలని, యువకులు సమస్యలు పరిష్కరించే సరైన నాయకుడని ఓటు ద్వారా ఎన్నుకోవాలని సూచించారు. ఇటీవల కాలంలో యువకులు ఎక్కువ శాతం నోటా మీద ఓటు వేస్తామని చెబుతున్నారని, అయితే ప్రజాస్వామ్యంలో ఓటు వజ్రాయుధం లాంటిదని, దాన్ని వృధా చేయొద్దని తెలిపారు. ప్రాతినిధ్యం వస్తున్నటువంటి అక్కడ స్థానికంగా ఉన్నటువంటి నాయకుడిని ఎన్నుకోవాలనేటటువంటి విషయం వచ్చినప్పుడు మీ నాయకుడు మీకు ఏం చేశాడు, పూర్వంలో మీకు ఉన్నటువంటి నాయకుడు మీకు ఏం చేశాడు, ఏం చేస్తానని హామీ ఇచ్చాడు, పిలిపించాలి, కూర్చోబెట్టాలి. ఇవాళ మనం ఏం అడుగుతున్నామో ఇట్లా రాజస్థాన్లో ఎవరు ఏం అడిగారో అలానే వాళ్ళందరినీ కూడా కూర్చోబెట్టి వాటి మీద రాయించుకోవాలి. మా కళాశాలలో మా సమస్యలు ఉన్నాయి, పూర్వంలో మాకు ఇదిగో ఈ మాదిరి చెప్పారు, రిజర్వేషన్ ఫీజులు తగ్గిస్తామన్నారు, ఇంతవరకు ఫీజులు రాలేదు, మాకు టీసీలు సక్రమంగా రాక ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఉన్నారు, మార్క్ షీట్లు రాక ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఉన్నారు.
ఇంటి దగ్గర డబ్బులు మళ్ళీ ఫీజులు రియంబర్స్మెంట్ లాగా ఇబ్బంది పడుతూ తల్లిదండ్రుల దగ్గర నుంచి రూపాయి ఖర్చు పెట్టించాలంటే కడుపు మండిపోతూ కడుతున్నటువంటి డబ్బులు మా కళ్ళ ముందర కనపడుతున్నాయి. వీటన్నిటిని అమలుపరచడానికి మీరు ఎంత మాత్రం సిద్ధంగా ఉన్నారని ప్రతి ఒక్కరిని మీరు సిద్ధమా సంసిద్ధమా వాళ్ళందరినీ గట్టిగా ప్రశ్నించే స్థాయికి మీరు కనుక యువతంతా కనుక నిలబడగలిగితే సత్యంగా చెప్తున్నానండి, ఆంధ్ర రాష్ట్రంలో మళ్ళీ ఒక సువర్ణలిఖితమైనటువంటి ఆ యొక్క విశేషమైనటువంటి రాజ్యాన్ని మనం అంతా కూడా చూడబోతాం. అది మీ చేతిలో ఉంది. యువతగా గుర్తుపెట్టుకోవాలి. అన్న పార్టీ వాడు మనవాడన్నా, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మనవాడన్నా, రైట్? అలాగే జగన్ అన్న చాలా గొప్ప వ్యక్తి, చంద్రబాబు నాయుడు గారు చాలా గొప్ప వ్యక్తి, మోడీ గారు ఇంకా గొప్ప వ్యక్తి. కానీ నాయకులు గొప్పతనం కాదు, పార్టీ గొప్పతనం కాదు, స్థానికంగా మీకున్నటువంటి నాయకుడు మీకు ఎంత సహకరించాడు అనేది మాత్రమే ప్రధానమైనటువంటిది. ఇది ఒక్కటి మర్చిపోకండి అమ్మా, ఇది ఒక్కటి మర్చిపోకండి. ఎప్పుడైనా సరే మీ ప్రాంతాల్లో మీరు ఓటు వేస్తున్నప్పుడు గుర్తు పెట్టుకోవాల్సిన మొట్టమొదటి విషయం. రెండవది, ఈ మధ్య యువత ప్రత్యేకంగా చేస్తున్నటువంటి ఒక తప్పును మీ దృష్టికి తీసుకొస్తున్నాను. ప్రతి ఒక్క నోటా అనేటటువంటిది ఒక ఫ్యాషన్ అయిపోయింది. నోటా అనేటటువంటిది ఒక ఫ్యాషన్ అయిపోయింది. ఎందుకంటే వాడు సినిమా హీరో ఒకడు ఉన్నాడు, పేరు చక్కగా సినిమా తీయగానే ప్రతి వాడు నోటా పట్టుకున్నారు. దయచేసి చెప్తున్నానండి, ఓటు ప్రపంచంలో అన్నింటికంటే విశేషమైనది, విశిష్టమైనది ఒక ఓటు అనేటటువంటిది 5 ఏళ్ల పర్యాయం ఒక్కసారి రాగలిగేటటువంటి ఒక అద్భుతమైనటువంటి ఒక యువతకి కానీ పెద్దలకు కానీ ఉండేటటువంటి విశేషమైనటువంటి అవకాశం అది. మీ జీవితాన్ని 1685 రోజులు 1685 రోజుల పాటు మిమ్మల్ని అందరినీ కూడా 1865 రోజుల పాటు మిమ్మల్ని అందరినీ కూడా నిర్దేశించగలిగేటటువంటిది ఒకే ఒకటి ఓటు హక్కు. రేపు మీ భవిష్యత్తుని కూడా నిర్దేశించేది ఆ ఒక్క హక్కు మాత్రమే. అడగగలిగే స్థాయి ఉన్నటువంటిది ఒకటి మాత్రమే. ముందు మీరు ధైర్యంగా చెయ్యి వేసుకుని చెప్పండి, రూపాయి పుచ్చుకోకుండా మేము ఓటు వేస్తామని వాళ్ళందరూ చేతులు ఎత్తండి. ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటమి చెందినప్పటికీ సంక్షేమ పథకాలు ఆగేదేమీ లేదని భారతీయ జనతా పార్టీ గూడూరు నియోజకవర్గ ఎన్నికల పరిశీలకులు కుక్కర శ్రీనివాస్ యాదవ్ అన్నారు. తిరుపతి జిల్లా కోట మండలం విద్యానగర్లోని ఆ పార్టీ నాయకులు ప్రభాకర్ రెడ్డి నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో చెబుతున్న మాటలన్నీ మోసపూరితమైనవని, కేంద్ర ప్రభుత్వం నిధులతో చేపడుతున్న అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్నట్లుగా మాయమాటలు చెబుతూ మోసం చేస్తోందని ఆరోపించారు. సచివాలయ భవనాలు, రైతు భరోసా కేంద్రాలు, విలేజ్ హెల్త్ క్లినిక్లు, నాడు నేడు పనులతో అంగన్వాడీ అందిస్తున్న పౌష్టికాహారం బీజేపీ ప్రభుత్వం ఇస్తుందని, అయితే వాటిపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఫోటోలు వేసుకుని పబ్బం గడుపుకుంటున్నారని చెప్పారు. ప్రజలు అన్నీ చూస్తున్నారని, రానున్న ఎన్నికల్లో వైకాపా ప్రభుత్వానికి బుద్ధి చెప్తారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో గిరిధర్ రెడ్డి, పనబాక కోటేశ్వరరావు, పాదర్తి కోటారెడ్డి, సత్యన అంబరీష్, సారంగం రమేష్ బాబు తదితరులు పాల్గొన్నారు. కొక్కెర శ్రీనివాస్ యాదవ్, బీజేపీ రాష్ట్ర పదాధికారి, నర్సరావుపేట పార్లమెంట్ ఇన్ఛార్జ్. ప్రత్యేకంగా తిరుపతి పార్లమెంట్లో గూడూరు అసెంబ్లీకి ఎన్నికల ఇన్ఛార్జిగా రాష్ట్ర పార్టీ నియామకం చేయడం జరిగింది. ఈ సందర్భంగా గూడూరు నుంచి మాట్లాడుతూ ఉన్నాం. నా కుడి చేతి ఉన్న వ్యక్తి గిరిధర్ రెడ్డి గారు, సీనియర్ నాయకులు, కోర్ కమిటీ సభ్యులు, తిరుపతి పార్లమెంటు. గడం చేతి ఉన్న వ్యక్తి పనబా కోటేశ్వరరావు గారు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు. వీరి కుడి చేతి ఉన్న వ్యక్తి గాలి ప్రకాష్ నాయుడు గారు, స్ట్రీట్ కార్నర్ మీటింగ్స్కి గూడూరు అసెంబ్లీ కన్వీనర్గా ఉన్నారు అండ్ కిసాన్ మోర్చా రాష్ట్ర నాయకులు. వారి కుడి చేతి వైపున కోటరెడ్డి గారు, బీజేపీ సీనియర్ నాయకులు. ఈ సందర్భంగా గూడూరుకు సంబంధించినటువంటి ఎన్నికల్లో ఇక్కడ ఉన్నటువంటి 5 మండలాలకు సంబంధించిన ప్రజలందరికీ 6 మండలాలు గూడూరు రూరల్తో కలిపి 6 మండలాల్లో ఉన్నటువంటి ఎవరైతే ప్రజలు ఉన్నారో మీకు స్పష్టంగా చెప్పదలుచుకుందాం. జగన్మోహన్ రెడ్డి గారికి ఇట్టి ఒక్క ఓటు కూడా వేసే అర్హత మనకు లేదు, వేయించుకునే అర్హత ఆయనకి లేదు. ఇతను చెప్పే అబద్ధాలు ఎలా ఏ స్థాయిలో ఉన్నాయంటే అబద్ధాలు ఇతను తాత తండ్రి కొడుకు వారసత్వ రాజకీయాలు. 2, ఇతని పథకాలన్నీ నిన్న హిందూపూర్లో బెదిరిస్తా ఉన్నాడు ప్రజల్ని. పథకాలన్నీ కూడాను కేంద్ర ప్రభుత్వం పథకాలు. ఇతను ఇస్తున్నట్టుగా డబ్బా కొట్టుకొని వీడియోలు పెట్టి బియ్యం ఈయన ఇస్తున్నట్టుగా, ఇళ్ళని కట్టిస్తున్నట్టు, సచివాలయాన్ని కట్టిస్తున్నట్టు వీడియోలు పెడతా ఉన్నాడు. మేము చెప్తా ఉన్నాం ఈ యొక్క గూడూరు అసెంబ్లీ సాక్షిగా, మేము చెప్పిన ప్రతి మాటకి ఎక్కడైనా సరే అధికారులు కానీ కలెక్టర్ని అడగండి. పథకాలు మొత్తం నరేంద్ర మోడీ ప్రభుత్వం అని, నీకే సంబంధం లే. వాటిల్లో ప్రధానంగా జాతీయ ఆహార భద్రతకు అందిస్తున్నటువంటి గరీబ్ కళ్యాణ్ యోజన బియ్యం పథకం మాది. బొమ్మల మీవి, సొమ్ము నరేంద్ర మోడీ ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం అంది. నీకు బియ్యం కార్డుల మీద నువ్వు ఇస్తున్నట్టు వీడియోలు పెడుతున్నావు, అది పచ్చి అబద్ధం.
గరీబ్ కళ్యాణ్ యోజన పథకం మాది కేంద్ర ప్రభుత్వం. 2 జగన్ ఇల్లు అని చెప్పేసి బీసీ ఎస్టీ మైనారిటీలని నా బీసీలు నా ఎస్సీలు నా మైనారిటీలు అని చెప్పేసి డబ్బా కొడతా ఉన్నావు. ఇవాళ బీసీ ఎస్సీ మైనారిటీలు చెప్తా ఉన్నాం, మీకు ఇచ్చే జగన్ ఇల్లు మొత్తం కూడా ప్రతి పైసా 1,80,000 రూపాయలు కూడా నరేంద్ర మోడీ పథకం, నరేంద్ర మోడీ ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఎన్డీఏ ప్రభుత్వం ఇస్తా ఉంది, బీజేపీ ప్రభుత్వం. తర్వాత 3 మీకు ఇచ్చే ఆరోగ్యశ్రీ కార్డులో ఉన్నాయి, దాని పథకం పేరు ఆయుష్మాన్ భారత్. ఆయుష్మాన్ భారత్ పేరుకి వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పేరు పెట్టి మేమిచ్చే పథకం డబ్బులు ఆయన చిన్న చిన్న చీమంత అక్షరాలు వేసి పెద్ద పెద్ద తాటికి అక్షరాలు మీరు పెట్టుకుంటా ఉన్నారు. కార్డులు మొత్తం కూడా నరేంద్ర మోడీ గారి బొమ్మగానే ఏమి లేవు. దీని సవిగోండి ఆయుష్మాన్ భారత్ కార్డు. ఈ కార్డ్స్ దీనికి సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ ఇది. తర్వాత గ్రామాలకు సంబంధించి సచివాలయాలు కట్టిస్తా ఉన్నారు. సచివాలయాల సొమ్ము మొత్తం మహాత్మా గాంధీ గ్రామీణ రూరల్ డెవలప్మెంట్ పథకం కింద నెరేగా డబ్బులు మొత్తం ప్రతి ఇటుక సచివాలయాలు కట్టించింది మేము. డబ్బులు మొత్తం నరేంద్ర మోడీ కేంద్ర ప్రభుత్వ పథకం, అది ఎన్డీఏ గవర్నమెంట్ ఇస్తా ఉంది. తర్వాత సచివాలయాన్ని కట్టించినట్టుగా నవరత్నాన్ని బోర్డు పెట్టుకున్నావు. ఎక్కడన్నా సరే సచివాలయాల్లో నీ సొమ్ముండి చెప్పు, ఎంఆర్ఓ గారితో మాట్లాడండి. తర్వాత రైతు భరోసా కేంద్రాలు గ్రామాల్లో రైతులకి అందరికి, ఇది ఒక చిన్న గ్రామం. రైతు భరోసా కేంద్రాలు మొత్తం కూడా కేంద్ర ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం రైతు భరోసా కేంద్రాలు కట్టించింది. రైతు భరోసా కింద రైతులకు ఇస్తున్నటువంటి 13,500 రూపాయలు మొత్తం నువ్వు ఇస్తున్నట్టుగా బటన్ నొక్కా అని 10 సార్లు చెప్తున్నావు. బటన్ జగన్మోహన్ రెడ్డి గారు 6,000 రూపాయలు నరేంద్ర మోడీ పథకం, అది కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ యోజన పథకం. దానికి నువ్వు పేరు మార్చి వైఎస్ఆర్ రైతు భరోసా డబ్బులు 6,000 మేము ఇస్తున్నావు, నువ్వు 7,500 మాత్రం ఇస్తున్నావు. దాన్ని ఎందుకు చెప్పట్లా సపరేట్గా అంటే భయం. నరేంద్ర మోడీ గారికి ఎక్కడ ఓట్లు పడతాయో, బీజేపీ ఎక్కడ పాతుకుపోయిద్దని భయం. తర్వాత 4వ పథకం గ్రామాల్లో కట్టినటువంటి ఆయుష్మాన్ భారత్ కింద కట్టినటువంటి విలేజ్ హెల్త్ క్లినిక్స్ కట్టారు. దాని పేరు ఏం పెట్టాడు, వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్స్ అని బోర్డు పెట్టాడు. రైతు భరోసా మొత్తం డబ్బులు నరేంద్ర మోడీ డబ్బులు, సచివాలయాలు కట్టించిన డబ్బులు మొత్తం ఎన్డీఏ ప్రభుత్వం డబ్బులు, ఆరోగ్య కేంద్రాలు కట్టించిన డబ్బులు మొత్తం కూడా ఎన్డీఏ గవర్నమెంట్ ఇచ్చిన డబ్బులు. ఈ మూడింటిని వీడియోలు చూపిస్తా ఉన్నావు నీ సొంత డబ్బా ఛానల్స్ లో, సాక్షి పత్ర వేదిక సాక్షిగా. అంటే మేము కట్టించిన మొత్తాన్ని నువ్వు చూడండి. గ్రామాల్లో 3 బిల్డింగ్లు పక్కనే ఉంటాయి. బియ్యం ఇస్తున్నాడు, చాటలో పోసి బియ్యం ఇస్తున్నాడు వీడియో, సచివాలయాల వీడియో. ఇవన్నీ ఎవరి డబ్బులు? చివరకు గ్రామాల్లో నాడు నేడు స్కూళ్లు బాగు చేయించావు. ఆ డబ్బులు మొత్తం ఎన్డీఏ ప్రభుత్వం సర్వశిక్ష అభియాన్ కింద మేము ఇస్తున్నటువంటి పథకం. దానికి నువ్వు అదనపు తరగతులు కట్టి నువ్వు విద్యార్థులకి ఏదో స్కూళ్లు కట్టించినట్టు ప్రచారం చేస్తా ఉన్నావు. తర్వాత విద్యా దీవెన అని చెప్తా ఉన్నావు. బ్యాగులు ఇచ్చారు పిల్లలకి. 12 వస్తువులు ఉంటే పిల్లలకు సంబంధించి 11 వస్తువులు నరేంద్ర మోడీ పథకం కింద ఇచ్చిన డబ్బులు అవి. ఆ డబ్బు పథకం కూడా మాదే. తర్వాత 7 అంగన్వాడీ పథకాలు ఏవైతే ఉన్నాయో, పౌష్టికాహారం కింద గర్భిణీ స్త్రీలకు వాళ్ళకి ఇచ్చేటటువంటి అంగన్వాడీకి సంబంధించి కోడిగుడ్లు కానీ, ఫార్టిఫైడ్ రైస్ కానీ, బియ్యం కానీ, ఆయిల్ కానీ, కందిపప్పు, అవి మొత్తం మావే. అంగన్వాడీ సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తా ఉంటే దాని మీద కూడా, గుడ్ల మీద కూడా స్టిక్కర్లు వేసుకున్నావు. స్టిక్కర్ వేసుకుని జగన్ కొట్టేయాలా, డబ్బులు ఇచ్చే నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని కొట్టేయాలా? అలానే మీకు అంగన్వాడీ పిల్లలకి ఇచ్చేటువంటి మధ్యాహ్న భోజన పథకం నువ్వు ఇస్తున్నట్టు చెప్తా ఉన్నావు. దాని పేరు ప్రధానమంత్రి పోషణ అభియాన్ పథకం. ఆ పథకం కూడా మాదే. దాన్ని కూడా కాపీ కొట్టుకున్నారు. తర్వాత అంగన్వాడీకి సంబంధించినటువంటి మహిళలకి గర్భస్థంగా ఉన్నప్పుడు ఇచ్చేటువంటి ఆహారం మొత్తం కేంద్ర ప్రభుత్వం ఇస్తా ఉంది. దాని మీద కూడా ఇచ్చే కాగితాల మీద బొమ్మలు వేసుకున్నావు. తర్వాత మహిళలు పాపం డెలివరీ అయినప్పుడు చిన్న వెనుకబడిన తరగతుల వాళ్ళు, బీసీ ఎస్టీ మైనారిటీలు డెలివరీ అప్పుడు ఇబ్బంది పడితే 5,000 రూపాయలు డబ్బులు ఇస్తా ఉన్న మాతృవందన యోజన పథకం కింద. మాతృవందన యోజన పథకానికి పేరు మార్చి ఏదో మాట్లాడుకుంటా ఉన్నాం. వాళ్ళకి 5,000 రూపాయలు మేము ఇస్తా ఉన్నాం. గ్రామాల్లో ప్రజల్ని మభ్యపెట్టి మసిపూసి మారేడిగా చేసి అబద్ధాలు చెప్తూ మీరు మీ కుటుంబ సభ్యులు మొత్తం అబద్ధాలేనా? ఇళ్ళు నిన్న భారతీయ గారు మాట్లాడుతూ ఉన్నారా పులివెందుల ప్రచారానికి వెళ్ళి 20 లక్షల ఇల్లు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చని చెప్తే 20 లక్షలు ఎవరు ఇచ్చారు? ఈ దేశంలో ఎవరికి ఇవ్వనని ఇల్లు మీకు ఇస్తే ఆ ఇల్లు కూడా జగన్ కట్టినట్టుగా అబద్ధం ఆడుతూ ఉన్నాడు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన మా పేరేమో చీమంత అక్షరాల కంటికి కనపడకుండా పక్కన పెడతారా? మీ పేరు తాటికే అక్షరాల. ఎందుకంత అభద్రతా భావంతో బతుకుతా ఉన్నారు? ఈ గూడూరు సంబంధించిన అసెంబ్లీలో ఒక మీ సిట్టింగ్ ఎమ్మెల్యే వరప్రసాద్ గారు బీజేపీలోకి వచ్చారు. ఆయన ఒక ఐఏఎస్ ఆఫీసర్ నువ్వు ఇచ్చిన రెస్పెక్ట్ ఏంటంటే ఆయన నీ బాధలు భరించలేక ఆయన వచ్చి బీజేపీలో చేరారు. ఒక చదువుకున్న వ్యక్తి ఇవాళ ఎంపీగా పోటీ చేస్తా ఉన్నారు. తిరుపతి జిల్లా వాకాడు మండల పరిధిలోని కోడివాక గ్రామంలో గూడూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ శాసనసభ అభ్యర్థి పాషం సునీల్ కుమార్ తన్నేడు డాక్టర్ పాషం జెస్సీ జరగనున్న సార్వత్రిక ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తమ నాన్న ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ఈ గ్రామంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారని, గ్రామంలోని ప్రతి సిమెంట్ రోడ్డు, వెలుగుతున్న ప్రతి లైట్ తమ నాన్న వేశారని, అలాగే మరెన్నో కార్యక్రమాలు చేపట్టారని, కానీ 2019లో ఓడిపోయారని, తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం ఎటువంటి అభివృద్ధికి నోచుకోలేదని
తమ నాన్నని గెలిపిస్తే గ్రామాన్ని అభివృద్ధి పదంలో ఉంచుతారని తెలిపారు. కాబట్టి ప్రతి ఒక్కరూ రానున్న 13వ తేదీన ఒక ఓటు సైకిల్కి, మరొక ఓటు కమలం పువ్వుకి వేయాలని బ్యాలెట్స్ నమూనాల్లో 3వ స్థానంలో ఉందని దాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి దోసకాయల కృష్ణమూర్తి, మాజీ జెడ్పీటీసీ మత్తన ప్రమీల, కుంచం దయాకర్, గంగాధర్ రెడ్డి, కోట శ్రీనివాసులు, కవిత, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు. నేను సిద్ధంగా ఉన్నాను. నా మాటగా ఆయన కుమారుడైనటువంటి మన జస్వి గారు కూడా మిమ్మల్ని ఉద్దేశించి మాట్లాడబోతూ ఉన్నారు. అయితే ఇక్కడ అనేక కార్యక్రమాలు, మీకు ఇల్లు కానీ, రోడ్లు కానీ, లైట్లు కానీ అన్నీ కూడా ప్రేమపూర్వకంగా సునీల్ అన్న గారు గత ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మన గ్రామానికి చేసినటువంటి పని. ఎవరు వెళ్ళినా, ఎవరు పలకరించినా ప్రతి ఒక్కరితో ప్రేమగా పలకరించే మన ప్రియతమ నాయకుడు సునీల్ అన్న గారు రాలేరన్న బాధ వ్యక్తపరుస్తూ ప్రతి అక్కకి, ప్రతి చెల్లికి, ప్రతి తమ్ముడికి, ప్రతి అన్నకి చెప్పమన్నాడు. నేను వచ్చి గెలిచిన తర్వాత ప్రతి ఒక్కరిని కలిసి వాళ్ళందరి యొక్క ఆశీర్వాదాలు తీసుకుంటానని మా ద్వారా మీకు తెలియజేయమన్నాడు. ఆయన కానీ దేవుడి దయ వల్ల కొంచెం క్లైమేట్ బాగానే ఉంది. అందరు రావడం చాలా ఆనందంగా ఉంది. తల్లి ఇక్కడ రాలేకపోయాడు నాన్నగారు, అక్కడ టౌన్లో పనులుండి రాలేకపోయాడు, క్షమించండి తల్లి, అందుకే నేను రావడం జరిగింది. మా ఎంత లేట్ అయినా కానీ ఇక్కడ ఉన్నందు పట్ల మీకు చాలా ఆనందంగా ఉంది. మా అందరు మనోళ్ళే, మా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ. తల్లి ఒకటి గుర్తుపెట్టుకోండి, మా ఈ రోడ్ వేసింది కానీ, అక్కడ లైట్లు వేసింది కానీ నాన్నగారు ఉన్నప్పుడేమ్మా, ట్యాంక్ కట్టించుకుని నాన్నగారేమ్మా. ఈ మన వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో ఒక్క పని కూడా ఇక్కడ జరగలేదు తల్లి, మన టీడీపీ గవర్నమెంట్లోనే జరిగిందమ్మా. అది ఒక్కసారి గుర్తుపెట్టుకోండి అమ్మా. బీసీ కాలనీలో ముఖ్యంగా మొన్న రిలీజ్ చేసిన మేనిఫెస్టోలో 50 ఏళ్ళకే పెన్షన్ పెట్టారమ్మా బీసీలకి, ఎస్సీ ఎస్టీలకి. అది ఒకసారి గుర్తుపెట్టుకోండి. గెలిచిన తర్వాత 4,000 తల్లి పెన్షన్ నెల. అదంతా మిగిలి 3 నెలలు కలిపి 7,000 వస్తుందమ్మా తల్లి ఒక్కొక్కరికి. ఇంటింటికి 3 గ్యాస్ సిలిండర్ ఫ్రీ తల్లి. మహిళలందరికీ ఉచిత బస్సు తల్లి. మన జిల్లాలో ఎక్కడైనా తిరగచ్చమ్మా. అవన్నీ గుర్తుపెట్టుకోండి అమ్మా. 1,500 తల్లి. 18 ఏళ్ళు దాటిన ప్రతి ఒక్కరికి 1,500 తల్లి. అదొక 50 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరికి పెన్షన్ మా బీసీ ఎస్టీ. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి ఇల్లు శాంక్షన్ చేసింది, కాలనీలో శాంక్షన్ చేసింది నాన్నగారు ఉన్న టైంలోనే అమ్మా. చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు అమ్మ ఒడి ఇస్తున్నారమ్మా. కానీ ఒక బిడ్డకే ఇస్తున్నారు తల్లి, పెద్ద బిడ్డకు కొరవ ఒక్కొక్క బిడ్డకే ఇస్తున్నారు. కానీ ఎవరెవరైతే ఎంతమంది పిల్లలు ఎంతమంది ఇంట్లో ఉంటే వాళ్ళందరికీ 15,000 వస్తుంది తల్లి. అదొక్కటి గుర్తుపెట్టుకోండి. మా చదివే ప్రతి బిడ్డకమ్మా ఫీజు రియంబర్స్ నుంచి మన పిల్లల్లో ఎవరైనా ఆడపిల్లలు కానీ చదువుకోవాలంటే కళలకు రెక్కలు అనే పథకం వచ్చింది తల్లి. మనం ముందే ఇప్పుడే కానీ మన వెబ్సైట్లో కానీ మనం కానీ రిజిస్టర్ చేసుకుంటే మనం ఏ ప్రొఫెషనల్ కోర్స్ చేయాలన్నా కానీ అవన్నీ మన గవర్నమెంటే మనకు గ్యారంటీ ఇస్తుంది తల్లి. అవన్నీ గుర్తుపెట్టుకోండి అమ్మా. ఇంకేమన్నా కొరవసర పనులు, ఈ రోడ్లు ఇవన్నీ వేసింది మనమే తల్లి. వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో మనకి ఏం జరగలేదమ్మా. అది ఒక్కసారి గుర్తుపెట్టుకోండి తల్లి. ఓటేసే ముందు ఒక్కసారి ఆలోచించండి. అందరూ మనోళ్ళే అమ్మా. సైకిల్ గుర్తుకే ఓటేయాలమ్మా. 2 ఓట్లు వస్తాయి తల్లి. ఫస్ట్ ఓటు ఎమ్మెల్యేకి, ఇక్కడ ఫస్ట్ ఓటు సైకిల్కి. ఇక్కడ ఉన్న నాయకులందరూ మనతో ఉండేవాళ్ళే. సుధనని చూసి ఓటేయండి. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మనం తిరిగి చేస్తారు. ఏమైనా పనులు ఉన్నా కానీ, అరవకొరవ పనులు ఉన్నా కానీ అవన్నీ చేసుకొస్తాము, ఇబ్బంది ఏం లేదు. ఒక్కసారి ఆశీర్వదించండి తల్లి. ఒక్కసారి ఇక్కడ మెయిన్ రోడ్ నుంచి ఒక్కసారి మీరు అందరూ ఊహించుకుంటే పెద్ద విషయం కాదమ్మా. టౌన్లో నుంచి అంతా బాగుంది తల్లి మన పార్టీకి. ఇక్కడ కూడా చాలా బాగుంది. అందరూ మనోళ్ళని చెప్పి పంపించారమ్మా నాన్న. అందరూ ఒక్కసారి కలిసి చేస్తే పెద్ద విషయం ఏం కాదమ్మా. 43 బ్యాలెట్ నెంబర్లో 3 తల్లి, 3 పేరు ఉంటుంది, ఫోటో ఉంటుంది తల్లి. ఒక్కసారి అది చూసి ఓటేసే ముందు ఒక్కసారి ఆలోచించండి అమ్మా. అందరూ వేస్తారమ్మా. ఫ్యాన్కి వేసే వాళ్ళు ఎవరంటే ఒక్కసారి ఊహించుకొని ఒకసారి ఆలోచించుకొని ఏంటి తల్లి. మీకు గెలిచినాక ఎవరు అందుబాటులో ఉంటారు, ఇక్కడికి వచ్చి పనులు చేసింది ఎవరు, మీరు నడిచే రోడ్డు కానీ వేసిన లైట్ కానీ మన ప్రభుత్వంలో జరిగింది తల్లి. నాన్నగారు ఉన్నప్పుడే జరిగిందమ్మా. అది ఒక్కసారి ఊహించుకోండి తల్లి. 5 సంవత్సరాలే ఇవన్నీ చేసాము. మెయిన్ రోడ్డు తల్లి. అప్పుడు ఉన్నదంతా ఇసుక రోడ్లు తల్లి, సిమెంట్ రోడ్లు. వాగడ మండలంకి వచ్చినప్పుడు ఇవన్నీ సీసీ రోడ్లు జరిగాయి తల్లి అన్నీ. అది ఒక్కసారి ఊహించుకోండి అమ్మా. ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేటలోని పిచ్చిరెడ్డి తోపులో ప్రచారం చేసిన నాయుడుపేట తెలుగుదేశం పార్టీ ప్రముఖ నాయకులు సిరసన భేటీ విజయ్ భాస్కర్ రెడ్డి, ఆయనతో పాటు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో బీజేపీ, టీడీపీ, జనసేనల కూటమి విజయం ఎంతైనా అవసరం ఉందని, రానున్న ఎన్నికల్లో ఖచ్చితంగా కూటమి విజయం సాధించి ఈ అరాచక పాలనకు చరమగీతం పాడే విధంగా ప్రజలు చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. కనీసం 30 సంవత్సరాలు రాష్ట్రాన్ని వెనక్కి తీసుకెళ్లిన ఘనత వైఎస్ఆర్సీపీ పార్టీకి, ప్రభుత్వానికి చెల్లుతుందని, రాష్ట్రం అభివృద్ధి పదంలో నడవాలంటే రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడును చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన తెలిపారు.
చేశారు. ఈరోజు ఎన్డీఏ అభ్యర్థి నెలవల విజయశ్రీ గారి గెలుపు కోసం, మరి అదేవిధంగా వరప్రసాద్ గారు బీజేపీ అభ్యర్థి, తిరుపతి పార్లమెంట్ అభ్యర్థి గెలుపు కోసం, వాళ్ళిద్దరి గెలుపు కోసం ఈరోజు చాలా చక్కగా ప్రచారం నిర్వహించారు. అఖండ స్వాగతం పలికారు ఈ వార్డు ప్రజలందరూ కూడా. మరి రేపు రాబోయేటటువంటి 13వ తారీఖున జరగబోయేటటువంటి ఎన్నికల్లో దేశంలో బీజేపీ నాయకత్వంలో ప్రధానమంత్రిగా 3వసారి మోడీ గారు ఈ దేశ ప్రధానమంత్రిగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ దేశ భద్రత కోసం, ఈ దేశ భవిష్యత్తు కోసం, మరి అదేవిధంగా ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం, మరి యువత భవిష్యత్తు కోసం, భవిష్యత్ తరాల కోసం, ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం మరి ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండాల్సిన అవసరం ఉంది. మరి ఇట్లా ఎన్డీఏ కూటమిలో కలవాలా, ఈ రాష్ట్ర ప్రభుత్వ అరాచక పాలనని గద్దె దించాలా అనే దాంట్లో ముఖ్య భూమిక పోషించారు పవన్ కళ్యాణ్ గారు. ఆయనకి హృదయపూర్వక కృతజ్ఞతలు చెప్పాల్సిన అవసరం ఉంది రాష్ట్ర ప్రజల తరపున. ఆయన మరి సీట్లు, ఓట్లు, పదవులు ఇవి కాదు ముఖ్యము, రాష్ట్ర ప్రజల భవిష్యత్తు ముఖ్యము. అందువల్ల ఓటు చీలకుండా మరి అన్ని పార్టీలు ఏకమై పోటీ చేసి మరి ఈ రాష్ట్రానికి మంచి పరిపాలన అందించాలనే చాలా గట్టి పట్టుదలతో మరి తెలుగుదేశం పార్టీని, బీజేపీని కలిపి మరి ఆయన కలిసి ఎన్డీఏ కూటమిలో చేరి ఈరోజు ఉమ్మడి అభ్యర్థులను నిలబెట్టి 4 సీట్లు తక్కువైనా పర్వాలేదు, ఈ రాష్ట్ర భవిష్యత్తు ముఖ్యం, ఇవి 4 సీట్లు కాదు ముఖ్యం అనే ఒక గట్టి, ఆయన ఎంతో రెచ్చగొట్టినా కూడా సరే ఆయన చాలా కీలక భూమిక పోషించారు పవన్ కళ్యాణ్ గారు. ఈరోజు ముఖ్యంగా ఆయనకి నిజంగా అభినందించాల్సిన విషయం, అందరం కూడా ఆయన కృతజ్ఞతలు తెలియజేసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఎన్డీఏ అభ్యర్థుల్ని ఒక ఓటు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే సూళ్ళూరుపేట నియోజకవర్గ శాసనసభ అభ్యర్థిగా మరి అనుభవజ్ఞులు నెలవల సుబ్రహ్మణ్యం గారు మాజీ ఎంపీగా, మాజీ శాసనసభ్యులుగా పనిచేసినటువంటి కుటుంబంలో నుంచి వచ్చినటువంటి బిడ్డ, ఆమె డాక్టర్గా పనిచేస్తూ చదువుకున్నటువంటి బిడ్డ. డాక్టర్ నెలవల విజయశ్రీ గారి గుర్తు సైకిల్ గుర్తు, మరి సైకిల్ గుర్తు మీద ఒక ఓటు. అదేవిధంగా ఐఏఎస్గా పనిచేసి రిటైర్డ్ కలెక్టర్గా ఉండి మరి అనుభవజ్ఞులు, మాజీ శాసనసభ్యులుగా, మాజీ పార్లమెంట్ సభ్యులుగా పనిచేసినటువంటి డాక్టర్ వెలగపల్లి వరప్రసాద్ గారు, ఆయన తిరుపతి పార్లమెంటుకి పోటీ చేస్తున్నారు. ఆయన గుర్తు కమలం. ఒక ఓటు సైకిల్కి, ఒక ఓటు కమలానికి వేసి ఇటు విజయశ్రీ గారిని, అటు వరప్రసాద్ గారిని ఇద్దరిని గెలిపించవలసిందిగా ఈ సూళ్ళూరుపేట నియోజకవర్గ ప్రజలందరినీ కోరుకుంటా ఉన్నాను. నమస్కారం. ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేటలోని శ్రీనివాస కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీమాంధ్ర ఎంఆర్పీఎస్ అధ్యక్షులు పండిత సుబ్బయ్య మాట్లాడుతూ దళితులను వైఎస్ఆర్సీపీ పార్టీ 5 ఏళ్లుగా అన్యాయం చేస్తూనే ఉందని, దళితులకు అందాల్సిన 27 పథకాలను ఆపేసి ఆ పథకాలను రాజకీయ పార్టీ పథకాలుగా ఏర్పాటు చేసి దళితులను మోసం చేస్తుందని వారు తెలియజేశారు. అయితే రాష్ట్రంలోని దళితులందరూ తెలుగుదేశం పార్టీకి మద్దతుగా ఉన్నారని, రేపు జరగబోయే ఎన్నికల్లో దళితులందరూ తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేసి తెలుగుదేశం పార్టీని గెలిపించి నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా చేసుకున్న తర్వాత దళితుల పథకాలను దళితులకు చెందే విధంగా చర్యలు చేపడతామని వారు తెలియజేశారు. పందిటి సుబ్బయ్య, సీమాంధ్ర ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు. ఈరోజు రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల్లో తిరుగుతూ వైసీపీ ప్రభుత్వం దళితులు చేసిన మోసాన్ని ఎస్సీ ఎస్టీలు అందరం కూడా ఏకతాటిగా వైసీపీ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించేదాకా ఎస్సీ ఎస్టీలు అందరం కూడా కలిసికట్టుగా కంకణం కట్టి ఈరోజు వైసీపీ ప్రభుత్వాన్ని ఇంటికి పంపిస్తేనే ఈరోజు ఎస్సీ ఎస్టీలకి మనుగడ ఉంటుందని మేము రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతూ ఈరోజు సూళ్ళూరుపేట నియోజకవర్గం నాయుడుపేటలో
ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆఫీస్కి విచ్చేసిన సందర్భంగా ఈరోజు ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. రాష్ట్రంలో ఏ రాజకీయ పార్టీ వచ్చినా దళితులకి ప్రత్యేక స్కీమ్ అనేది ఒకటి ఉండేది. కానీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత 27 స్కీములు, NSFDC, NSKFDC, భూమి కొనుగోలు పథకం, అంబేద్కర్ విదేశీ విద్య, అనేక స్కీములు ఈరోజు దళితులకు ఉంటే ఆ 27 స్కీములు రద్దు చేసి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు దళితులు SC STలని నోర్లు కొట్టి ఈరోజు అది కాకుండా దళితుల మీద దాడులు చేపించి దళితుల డాక్టర్ను కూడా చంపించే విధంగా కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఈరోజు నశిస్తుంది. అందువల్ల రాబోయే ఎలక్షన్లో దళితులందరూ కూడా SC STలు అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి ఇంటికి పంపించి తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకొస్తేనే ఈరోజు SC STలకు మనుగడ ఉంటుందని మేము తెలియజేస్తా ఉన్నాం. అందులో భాగంగానే ఈరోజు సూలూరుపేట నియోజకవర్గంలో పర్యటించి SC STలు అందరినీ కూడా వాళ్ళకి మేము SC STలకి ఏ ప్రభుత్వం మేలు చేస్తుంది, ఏ ప్రభుత్వం కీడు చేస్తుంది అనే విధంగా వాళ్ళందరినీ కూడా ఎడ్యుకేషన్ గా మేము అందరిని కూడా కూర్చోబెట్టి గ్రామాన్ని కూడా మాదిగలు అందరినీ కూడా చైతన్యపరిచి ఈరోజు ఈ సూలూరుపేట నియోజకవర్గానికి రావడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు రాబోయే ఎలక్షన్ లో రేపు 13వ తేదీ జరగబోయే ఎలక్షన్ లో ప్రతి దళితుడు SC STలు అందరూ కూడా 13వ తేదీ జరిగే ఎలక్షన్ లో సైకిల్ గుర్తుకు ఓటేసి మన SC ST సమస్యలన్నీ కూడా నిలబెట్టుకునే దానికి మన అందరం కలిసికట్టుగా పోరాటం చేసి జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించకపోతే మాదిగలకు మనుగడే లేదని మేము తెలియజేస్తా ఉన్నాం. బాలిరెడ్డి పాలనలో ప్రజాదరణ చూస్తూ ఉంటే బానిస సంఖ్యల నుంచి విముక్తి లభించినట్లు ఉందని టీడీపీ గూడూరు అభ్యర్థి మాజీ శాసనసభ్యులు డాక్టర్ పాషం సునీల్ కుమార్ పేర్కొన్నారు. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా తిరుపతి జిల్లా వాకాడు మండలంలోని ఎర్రగాటిపల్లి పంచాయతీ, బాలిరెడ్డిపాలెం, జమీన్ కొత్తపాలెం, వాలిమేడు పంచాయతీలో రోడ్ షో నిర్వహించారు. మొదటగా ఎర్రగాటిపల్లి పంచాయతీ బుర్లావారిపాలెంకు చేరుకున్న పాషం సునీల్ కుమార్కు దివంగత పంట్రంగం కళ్యాణ్ కుమారుడు పంట్రంగం అరుణ్ కళ్యాణ్ స్థానిక టీడీపీ కార్యకర్తలతో కలిసి మహిళలతో జన సమీకరణ చేసి ఘనంగా ఆహ్వానం పలికారు. అక్కడి నుండి అంబేద్కర్ విగ్రహానికి, కళ్యాణ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి రోడ్ షో ప్రారంభించారు. ఈ రోడ్ షోలో అడుగడుగునా మహిళలు హారతులు పట్టారు. అనంతరం ఎర్రగాటిపల్లి నుంచి బాలరెడ్డిపాలెం పంచాయతీ చేరుకున్న రోడ్ షోకు దువ్వూరు రమణారెడ్డి, గుండాల శ్యామ్ సుందర్ రెడ్డి, రౌతు రమణయ్య స్వాగతం పలికారు. ఆమదాలపాడు, బాలరెడ్డిపాలెం పురవీధిలో రోడ్ షో కొనసాగించారు. ఈ సందర్భంగా ఆయనకు ఆమదాలపాడు ప్రజలు ఎదుర్కొంటున్న తాగునీటి సమస్య, వీధి లైట్లు, క్రీడా మైదానం కావాలని కోరారు. ఆయన మాట్లాడుతూ తనను గెలిపిస్తే పార్టీ అధికారంలోకి రాగానే అన్ని నెరవేరుస్తామని తెలిపారు.
10 గంటలకల్లా ముగించాలమ్మా. మీ అందరూ ఇంత ఆప్యాయతగా నాకు స్వాగతం పలికినందుకు మీ అందరికీ పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తుంది. భారీ ర్యాలీ చేస్తున్నాం. వీళ్ళకి కొంతకాలం పావంజి, అదేవిధంగా కొందరు వాదమేడోళ్ళు వచ్చున్నారు, ఇంకా చాలా మంది ఉన్నారు. టైం తక్కువ ఉంది కాబట్టి జమీన్ కొత్తపాలెం పావంజి క్లోజ్ చేస్తాం, రిటర్న్ లో పావంజికి వస్తాం. దయచేసి ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాలి, తప్పుగా అర్థం చేసుకోబాకండి. అదేవిధంగా అన్న, ఈ 5 సంవత్సరాలు చాలా కష్టాలు పడ్డారన్న మా వాళ్ళందరూ. 5 సంవత్సరాల తర్వాత మా వాళ్ళ మొహాలందరిలో ఎలుగు కనిపిస్తుందన్న, చూడాలి. పెద్దలు నల్లపల్లి జగన్మోహన్ రెడ్డి గారిని మా జైపాల్ని పార్టీలకు ఆహ్వానించి కండువా కప్పట్టు కోరుతున్నాం. తప్పకుండా ఈరోజు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అయ్యా, టైం అయిపోయిందన్నా. ఉండే కెరటాలు ఎట్లా ఉన్నారు, అక్క గాని, చెల్లి గాని, తమ్ముడు గాని, అన్న గాని ప్రతి ఒక్కరూ ఉత్సాహంగా వచ్చి పాల్గొంటున్నారంటే ఖచ్చితంగా వచ్చేది సునామీలాగా విజయం సాధిస్తాడు మన సునీలన్న. బ్రహ్మరథం పెడుతున్నారంటే ఆయన చేసే సేవా కార్యక్రమాలు కానీ ఆయన చేసేని చెప్పి మేము అందరినీ కోరుకుంటూ, ఇంకా మహిళలకి చాలా పథకాలు పెట్టాడమ్మా బాబు గారు. తల్లి ఎస్సీ ఎస్టీ బీసీ మహిళలకు 50 సంవత్సరాలకి 4,000 పెన్షన్. ఎంత? 4,000 మందికి ఎంత పెన్షన్. తర్వాత 19 సంవత్సరాలు దాటి 49 సంవత్సరాల లోపల ఉన్న వాళ్ళందరికీ కూడా నెలకి 1,500 చంద్రబాబు నాయుడు గారు ఇస్తారని చెప్పి నేను తెలియజేస్తాను తెల్లారా. అలాగే మీ ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి తల్లికి వందనమైన పేరుతో ఒక్కొక్కరికి 15,000 రూపాయలు చొప్పున మీ అందరికి ఇస్తారమ్మా. అలాగే తల్లి సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్ ఫ్రీ అమ్మా మీకు. అట్లాగే జిల్లాలో బస్సులో ఎక్కడ తిరగచ్చమ్మా, మీకు బస్ ఛార్జీలు లేవు, బస్సు ఫ్రీ. ఆడవాళ్ళకంతా బస్సు ఫ్రీ అమ్మా, ఎక్కడ తిరగచ్చమ్మా. అలాగే చంద్రబాబు బీమా అప్పుడు 2 లక్షలు ఉందమ్మా, ఇప్పుడు చనిపోతే 5 లక్షలమ్మా. యాక్సిడెంట్ చనిపోతే 10 లక్షలమ్మా. కాబట్టి తెల్లారా దయచేసి జగన్ ని నమ్మి ఒకసారి మోసపోయినాం. ఒక తట్టడి మట్టి కూడా మీ ఊర్లో ఇలా అప్పుడు నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు వేసిన రోడ్లు తప్ప ఈ 5 సంవత్సరాల్లో ఒక్కరు కూడా తట్టడి మట్టి మీ ఊర్లో లేదని చెప్పి నేను తెలియజేస్తున్నా. రేపు మళ్ళీ కేంద్రంలో మోడీ, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు గెలిచిన తర్వాత ఇక్కడ మా పురుషోత్తమ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అన్ని అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయి. ఏం ఇబ్బంది లేదు. అందరూ కూడా మంచి మెజార్టీ, ఆ పురుషయ్య బ్రహ్మాండ మెజార్టీ తెస్తాడని మాట ఇచ్చారు నాకు. కాబట్టి పురుషయ్య చెప్పిన మాటని మీరు నిలబెట్టాలి. కాబట్టి ఖచ్చితంగా సైకిల్ గుర్తు అయినా, ఒకటి సైకిల్ గుర్తు, ఒకటి కమలం గుర్తు. సైకిల్ మీద పడిన ప్రతి ఓటు కమలం మీద పడాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, టైం లేదైనా సెలవు. పెద్దలు సోదరులు పాపారెడ్డి పురుషోత్తమ్ రెడ్డి గారు, పెద్దలు నల్లపల్లి జగన్మోహన్ రెడ్డి గారు, దశరెడ్డి గారు, అలాగే పెద్దలు రమణారెడ్డి గారు, పార్టీ అధ్యక్షులు మధుసూదన్ రెడ్డి గారు, ఇక్కడికి వచ్చినటువంటి గ్రామ ప్రజలందరూ కూడా నమస్కారం. చాలా సంతోషం. ఈ టైంలో కూడా మీరందరూ కూడా ఇంత బ్రహ్మాండంగా మాకు స్వాగతం పలికినందుకు మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. జగన్ కిషన్ రెడ్డి గారు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాయా. టైం అయిపోయింది. మా శెట్టి గారికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాయా. అట్లాగే ఈ గ్రామంలో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు దాదాపు 1,32 లక్షల సీసీ రోడ్లు ఇచ్చా. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. తర్వాత మనం ఓడిపోయినాం. మా పురుషుడు చెప్పినట్టు ఓడిపోయిన తర్వాత మీ పైన, పురుషోత్తమ్ రెడ్డి గారి పైన ఎన్నో అక్రమ కేసులు పెట్టించారు ఈ గ్రామస్తులు, ఈ నాయకులు.
నేను చెప్తున్నా వాళ్ళకి, రేపు రాబోయే తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ వచ్చిన 6 నెలల్లో అన్ని కేసులు కూడా ఎత్తేస్తామని చెప్పి నేను తెలియజేస్తున్నా. అలాగే మీరు ఏవైతే మా పైన తప్పుడు కేసులు పెట్టారో అవన్నీ కూడా తిరిగి మీకు వడ్డీ చెల్లిస్తామని చెప్పి నేను తెలియజేస్తున్నా. రాజకీయం అంటే కక్ష సాధింపు కాదని చెప్పి నేను తెలియజేస్తున్నా. మీ ఇష్ట ప్రకారంగా ఎవరు లేరని చెప్పి కక్ష సాధింపు చేసి అమాయకైన వాళ్ళ పైన కేసులు పెట్టడం ఎంతవరకు సమంజసం అని చెప్పి తెలియజేస్తున్నా. నేను గెలిచిన తర్వాత దెబ్బకి దెబ్బ తీయాల్సిందే తెలియజేస్తున్నా. మేము కాపాడుకుంటాం, మా కార్యకర్తలను కాపాడుకుంటాం, బీజేపీ కార్యకర్తలను కాపాడుతాం. ముఖ్యంగా పురుషుడికి అందరూ చిన్న వ్యక్తి గారు పురుషుడే ఒక మహాశక్తి. ఈ సైన్యాన్ని చూస్తుంటే తెలుస్తుంది. ఎమ్మెల్యేగా నిలబడుతున్నా తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా. నా గుర్తు అలాగే ఎంపీ కూడా నిలబడుతున్నాను. ఆయన ఎంపీ గారి గుర్తు కమలం గుర్తు. అంటే మీ పురుషుడికి ఫిష్ గుర్తుంది, కమలం గుర్తు. కాబట్టి మీ ప్రతి ఒక్క ఓటు కమలం గుర్తు పైన. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. చిల్లకూరు మండలం బల్లవోలు గ్రామంలో పాత కక్షలతో దాడి, 2 తీవ్ర గాయాలు. గూడూరులో ఏబీవీపీ ఆధ్వర్యంలో నేషన్ ఫస్ట్ ఓటింగ్ మస్ట్ ఓటు హక్కు కార్యక్రమం. హాజరైన కోట సునీల్ కుమార్. కోడివాక గ్రామంలో తెలుగుదేశం పార్టీ సార్వత్రిక ఎన్నికల ప్రచారం. హాజరైన పాషం సునీల్ కుమార్, తనయుడు డాక్టర్ పాషం జెస్సీ. ఇవే ఇప్పటివరకు నవల్సిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.